ప్రెగ్నెన్సీలో ఎక్కువ మందులు వాడితే ప్రమాదమా? ఇటువంటి మందులు వాడితే బేబీకి హానికరం అనే క్వశ్చన్స్, డౌట్స్ అనేవి చాలా మంది కప్పులు అడుగుతూ ఉంటారు. సో ప్రెగ్నెన్సీలో ఎక్కువ మందులు వాడితే ప్రమాదమా అండి? అవసరం బట్టి వాడాలండి. అన్నెసెసరీ మెడికేషన్స్ మ్యాక్సిమం ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయటం అనేది చాలా ముఖ్యం. సో ఒక్కొక్కసారి ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు, లేదా మీరు ఏదైనా ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అని అంటే, కొంతవరకు సప్లిమెంటేషన్స్తో పాటు హార్మోనల్ టాబ్లెట్స్ అనేవి కూడా పెడతాం. దాన్ని మన ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అని అంటాం. సో ఈ హార్మోనల్ టాబ్లెట్స్తో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే డెఫినెట్గా దాన్ని కొన్నాళ్ళ వరకు వాడాల్సి ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ 3rd month వరకు అన్న మినిమం కంటిన్యూ చేయాలి, స్లోగా డోస్ తగ్గి. సో దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. ప్లస్ ఇంకేమన్నా మెడికేషన్ వాడితే మాకు ప్రమాదమా అంటే, డిపెండింగ్ అపాన్ ద క్లినికల్ కండిషన్ బట్టి. ఒకవేళ ఈ ప్రెగ్నెన్సీకి ముందు ఏమన్నా అబార్షన్స్ అవుతున్నాయి రికరెంట్గా అంటే, దాన్ని కొంతవరకు మేము సప్లిమెంటేషన్ అనేది ఇస్తాం. సో ప్రెగ్నెన్సీ నిలబడటానికి ఇంజెక్షన్స్, అలాగే ఇంకా కొత్త మెడిసిన్స్, దాన్ని ఇమ్యూనోమాడ్యులేటర్స్ అని కూడా ఉంటాము, ఫ్లూయిడ్స్ పెడతా ఉంటాము. సో ఇవన్నీ ఏంటంటే గర్భం అనేది నిలబడటానికి అనమాట.